హలో నమస్తే నమస్తే, నేను మీ బాను. అయితే ఇప్పుడు మనం ధూళిపేటలో గణేష్ సింగ్ కళాకారు కాడికి వచ్చినాం. ఈసారి మనం సిరిసిల్ల నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి రావడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందుకే లోపల పోదాం. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन. हे सुख करता तू दुख हरता बाप्पा विनायका. हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका. सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका. షాప్లో మాత్రం కనపడదు మాత్రం కిరాకున్నాము. చూస్తుండే మాత్రం స్వర్గంలో ఉన్నట్టుంది నాకైతే. ఆహా, మైండ్ పోతుంది నాకు. నాకైతే వెంకటేశ్వర స్వామి గణపతి బాగా నచ్చింది. ఏ గణపతి నచ్చిందో కింద కామెంట్ చేయాలి. ఈ వీడియోని లైక్ చేసినాను. దుబాయ్లో గణపతి కూడా అవునా అబ్బా మాత్రం గుంట పేపర్లు పట్టుకొని రాలి. గణపతి కష్టంగా నవ్వకండి. సీరియస్ మ్యాటర్, సీరియస్ సీరియస్. చిన్న షాపులలో కూడా మస్తు గణపతులు ఉన్నాయి. రోడ్డు మొత్తం గణపతులే ఉన్నాయి. చిన్న షాపుల కానీ చిన్న గణపతుల కానీ పెద్ద గణపతులు అన్నీ ఖతర్నాక్ ఉన్నాయి గణపతులు. ఇవన్నీ చిన్న గణపతుల షాపులు. ఇవన్నీ గణేష్ సింగ్ కళాకారులు మంచిగా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఇంత దూరం వచ్చి కొనుక్కోపోవచ్చు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడి మొత్తం రోడ్ అన్ని గణపతులు ఉన్నాయి. ఇదంతా సపరేట్ షాప్. ఇది మీకు 2 మంచి గణపతులను చూపిస్తున్నా. ఇది ఈ మధ్యలోనే కొత్తది వెళ్ళినాయి. ఇంకా చక్రాలు తిరుగుతున్నాయి గణపతులకు. అరే ఈ గణపతులు కూడా భలే ఉన్నాయి. ఆకు ఆకు గణపతి. ఎల్క పైల్వన్ గణపతి కారా. సుందర కళాకారు షెడ్ కాడిపోతున్నాం. ఇల్లు కూడా ఖతర్నాక్ గణపతులు ఉన్నాయి.
ధూళిపేటలో ఫేమస్ ఉన్న షాపులు మాత్రమే చూపెడుతున్నాను, అన్ని షాపులు చూపెడతలే, అన్ని కవర్ చేయలేము, నేను ఇలా ఒక్కరోజే ఉంటాను కాబట్టి. చలో వెళ్తాం మళ్ళీ నెక్స్ట్ షాప్లో. చూసుకోవచ్చు అన్ని రోడ్డు మీద పెట్టారు గణపతులు, ఇట్లనే మొత్తం ఈ లైన్ అంతా మొత్తం అన్ని గణపతులు అట్లనే ఉన్నాయి. ధూళిపేటలో రోడ్ సైడ్ గణపతులు ఎట్లున్నాయి చూపెడతాను. బాలాపూర్ గణపతి రెడీ అయ్యేది ఇక్కడనే, ఇది దానికి ఫేమస్. ఇది మా ఎంట్రన్స్లో మెయిన్ గణపతి ఆయన చూసిరా మీరు. లోపల కలర్లు ఏమన్నా అయినా ఏమో చూద్దాం ఇంకా. ఇటు సైడ్ కలర్లో ఉంది, ఎంత పెద్ద ఉన్నాయండి అయ్యా గణపతి. ఇప్పుడే మనతో ఈ అన్న ఉన్నాడు, అన్న మనతో ఉన్నాడు, అచ్యుత్ నాను ఛానల్. అయితే అన్నకు 1 లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు. అన్న ఛానల్లో నన్ను యూత్తే సబ్స్క్రైబ్ చేయాలి, నన్ను కూడా హయం బాను నా ఛానల్ పేరు. గణపతి మీద ఆ గణపతి మీద చిలికే కొండలను ఇక్కడ పెట్టారు బయట రెడీ చేసి. ఇది 1, 5, 6 ఫీట్లు ఉంది, నాకంటే హైట్ ఉంది ఇది. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని గణపతులే, కంచెల లాస్ట్ దాకా. చందుదారా సోమన్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది.
ఇవాళ చాలు ఇది చేయగలుగుతుంది గణపతి. ఇప్పుడు చాలు లేదు, చాలు చేస్తారా ఎగ్జాక్ట్ చాలు వీడియోకి వెళ్ళి. పాలనహారతు మోదక ప్రియతు మంగళదాత భక్తాంచి కామనా పురహిత మహాద్వారయా నగరీతా తు మహాద్వార. ఊల్పేట నుంచి డైరెక్ట్ మనం ఖైరతాబాద్ గణపతి కాడికి వచ్చినాం. ఇంకా గణపతి పనులు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు. అయినా కాడికి చూపిస్తా మీకు. నా ముందరనే ఉంది ఇప్పుడు గణపతి. ఇంకో యూట్యూబర్, 4వ యూట్యూబర్ కనిపించింది నాకు. ఇది ఈసారి ఇట్లుంటుంది మన ఖైరతాబాద్ గణేష్. నేను కూడా వచ్చుడు ఇది ఫస్ట్ టైం. ఇప్పుడే మనకు ప్రశాంత్ వరల్డ్ అన్న కలిసిండు. ప్రశాంత్ వరల్డ్ అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన ఊల్పేట గణేష్ బ్లాగ్ ఇంట్లో ముందు చేస్తున్నాం. ఇలా వీలైనన్ని గణపతులు, మంచి మంచి కళాకారు గణపతులు అన్నీ చూపించినందుకు దాంట్లో హైదరాబాద్ కూడా అప్డేట్ ఇచ్చిన. ఇలా కలవడం వల్ల నెక్స్ట్ బ్లాగ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD